యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ వందనాలు. ఈ సమయమందు అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయాన్ని మనము చదువుతూ ఉన్నాం. ఈ సమయంలో మనం 3వ భాగాన్ని మనం ఆన్ చేయబోతున్నాం. ఈ అధ్యాయంలో మొదటి 2 భాగాల్లో మనం నేర్చుకున్న విషయం ఏంటంటే, ఎవరికి తీర్పు తెచ్చకూడదు, దేవుని తీర్పు సత్యాన్ని అనుసరించి ఉంటుంది, న్యాయాన్ని అనుసరించి ఉంటుంది, క్రియలను బట్టి దేవుడు తీర్పు తీస్తాడు అని తెలుసుకున్నాం. అలాగే 2వ భాగానికి వచ్చిన తర్వాత, ఎవరైతే సత్క్రియను ఓపిక చేస్తూ మహిమను ఘనతను అక్షయతను వెతుకుతారో వారికి నిత్యజీవం ఇస్తాడు దేవుడు అని తెలియజేసుకున్నాం. ఈ 3వ భాగంలో మనం నేర్చుకోవే విషయం ఏంటంటే, రోమీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 11వ వచనం కాడ నుంచి 16వ వచనం వరకు ఈ లేఖన భాగాలను మనం పరిశీలించినప్పుడు, యేసుక్రీస్తు 2 రాకడలో దేవుడు ఆ యుగాల్లో జీవించే ప్రజలకు ఎలా తీర్పు తీరుస్తాడో ఆ పౌలు తెలియజేశాడనమాట. ఆ విషయాన్ని మనము ఈ సందర్భంలో నేర్చుకున్నాం. చూడండి, 2వ అధ్యాయము 11వ వచనం కాడ నుంచి మనం చదివితే, దేవునికి పక్షపాతం లేదు. అంటే దేవుడు ఎవరి పక్షాన ఉండేవాడు కాదు. అటు యూదుల పక్షాన కానీ ఇటు అన్యుల పక్షాన కానీ ఉండేవాడు కాదు. ఆయన అందరి సమానులే. ఎందుకు సమానులు అంటే, అందరూ దేవుని స్వరూపంలో సృష్టింపబడినవారు, దేవుడి పోలికలో సృష్టింపబడినవారు. అందువల్ల దేవుడికి అందరు సమానులే. ఆయన ఎవరి పక్షాన ఉండడం. అయితే ఇక్కడ మనం ఆలోచన చేస్తే, దేవుడికి పక్షపాతం లేదు. ధర్మశాస్త్రం లేక పాపం చేసిన వారందరూ ధర్మశాస్త్రం లేకే నశిస్తారు. ధర్మశాస్త్రం లేకుండా పాపం చేశారు. మరి వాళ్ళ పరిస్థితి ఏంది? యేసుక్రీస్తు రాకడ సమయంలో దేవుడు ఎలా తీర్పుస్తాడంటే, ధర్మశాస్త్రం లేకుండా తీర్పు తీస్తాడు. మనం మొదటి భాగం చెప్పుకునే రీతిగా దేవుడు సత్యాన్ని బట్టి తీర్పు తీరుస్తాడు, న్యాయాన్ని బట్టి తీర్పు తీరుస్తాడు, క్రియలను బట్టి తీర్పు తీరుస్తాడు. అందువల్ల దేవుడు పక్షపాతం లేదు కాబట్టి దేవుడు తీర్పు తెచ్చేటప్పుడు వారికి ధర్మశాస్త్రం లేదు, వాళ్ళ అన్యులు కాబట్టి వాళ్ళకి తీర్పు ఎలా తీరుస్తాడంటే, ఈ విషయంలో దేవుని యొక్క న్యాయము, దేవుని యొక్క సత్యాన్ని బట్టి వారికి తీర్పు తెచ్చడము జరుగుతుంది. ధర్మశాస్త్రం లేకుండా జీవించిన వారికి ధర్మశాస్త్రం లేకుండానే వారికి తీర్పు తిరిగిద్ది అనే విషయాన్ని పౌలు వెల్లడి చేస్తున్నాడు. ధర్మశాస్త్రం కలిగిన వారే పాపం చేసిన వారందరూ ధర్మశాస్త్రానుసారంగా తీర్పు పొందుతారు. యూదులకి దేవుడు ధర్మశాస్త్రం ఇచ్చాడు, ఇశ్రాయేలుకి దేవుడు ధర్మశాస్త్రం ఇచ్చాడు. వీళ్ళు ధర్మశాస్త్రం అనుసరించిన వాళ్ళు ఉన్నారు, ధర్మశాస్త్రాన్ని అనుసరించకుండా జీవించిన ప్రజలు ఉన్నారు. ఎవరైతే ధర్మశాస్త్రాన్ని అనుసరించకుండా జీవిస్తారో, పాపం చేస్తారో, వారికి ధర్మశాస్త్రానుసారంగా దేవుడు తీర్పు తీరుస్తాడు. అంటే దేవుడి తీర్పు ఎవరికి ఎలా ఉంటుందో ఇక్కడ పౌలు తెలియజేస్తున్నాడు. దేవుడు ఇశ్రాయేలుకి ధర్మశాస్త్రం ఇచ్చాడు, అన్యులకి ధర్మశాస్త్రం లేదు. మరి ఇశ్రాయేలుకి ధర్మశాస్త్రం ఇచ్చినా కానీ యూదులు పాపం చేశారు కాబట్టి ధర్మశాస్త్రానుసారంగా ఆ యూదులకి దేవుడు తీర్పు తీరుస్తాడు. అన్యులు పాపం చేశారు, అయితే వారు పాపం చేసిన పాపాన్ని బట్టి దేవుడు సత్యాన్ని బట్టి న్యాయాన్ని బట్టి తీర్పు తీరుస్తాడు. ఇది మనం అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం. 11వ వచనం, ధర్మశాస్త్రం వినివారు దేవుని దృష్టికి నీతిమంతులు కారు కానీ ధర్మశాస్త్రం అనుసరించి ప్రవర్తించిన వారే నీతిమంతులుగా అంచబడతారు. చాలా స్పష్టంగా పౌలు తెలియపరిచాడు. అంటే యూదులు ధర్మశాస్త్రాన్ని విన్నారు, అంత మాత్రం వాళ్ళు నీతిమంతులు అవుతారా? కారు. ఎవరు నీతిమంతులు అవుతారు? ఎవరు విశ్వాసులు అవుతారు అంటే, ఎవరైతే ధర్మశాస్త్రాన్ని విని దాని ప్రకారం జీవిస్తారో వాళ్ళు నీతిమంతులు అవుతారు. అందువల్ల ధర్మశాస్త్రాన్ని అనుసరించి జీవించిన వాళ్ళే నీతిమంతులు కానీ, ధర్మశాస్త్రానికి లోబడిన వారు, ధర్మశాస్త్రాన్ని లోబడకుండా పాపం చేసిన వాళ్ళు నీతిమంతులు కారు. వింటన్న మాత్రాన నీతిమంతులు కారు. ఇది మనం ఇప్పుడు ఉన్న పరిస్థితులు మనం అర్థం చేసుకోగలిగితే, మేము ప్రతి ఆదివారమున ఆరాధన చేస్తాము, ప్రతి ఆదివారం వాక్యం వింటాము, కుటుంబ ప్రార్థనలో వాక్యం వింటాము, లేదా సువార్త కూటికల్లో వాక్యం వింటున్నాము, అన్ని సందర్భాల్లో వాక్యం వింటానే ఉంటాం. కానీ మారు మనసు లేదు. మారు మనసు లేకుండా నువ్వెంత వాక్యం విన్నా ఏం ప్రయోజనము? మారు మనసు లేనటువంటి జీవన విధానము దేవునికి హేయమైంది.
ఒక వ్యక్తి దేవుడి వాక్యాన్ని ఎందుకు వినేట్లుగా దేవుడు అవకాశం ఇస్తున్నాడు? ఈ భూమి మీద ఆయుష్ని, ఆరోగ్యాన్ని, శక్తిని, సామర్థ్యాన్ని, మన అవసరతలకు కావలసినటువంటి పెద్దాన్ని సమకూర్చి దేవుడు ఎందుకు మనకి ఈ మంచి వాతావరణం మధ్య జీవింపజేస్తున్నాడంటే ఆయన వాక్యాన్ని విని ఆ వాక్యాన్ని బట్టి జీవించడానికి కావలసినటువంటి మార్గాల్ని మనం బాగా క్రమశిక్షణలో కలిగి జీవించడానికి దేవుడు ఇవన్నీ అనుగ్రహిస్తున్నాడు. కానీ మనం ఏం చేస్తున్నాము? వాక్యం వింటున్నాం, వాక్యంలో తెలియజేసే విషయాలన్నీ మనకు తెలుసు. చాలామంది అంటారు ఎన్ని మాకు తెలుసు అండి అంటారు చాలామంది. తెలుసు కానీ జీవితంలో వాళ్ళు కొనసాగించే విషయంలో వాళ్ళు ఫెయిల్ అవుతున్నారు. అందువల్ల జీవితంలో ఫెయిల్ అయితే ఇది చాలా భయంకరమైన పరిస్థితి. అందువల్ల ఏమంటున్నాడంటే ఇక్కడ పౌలు, ధర్మశాస్త్రాన్ని వినివారు దేవుని దృష్టి నీతిమంతులు కారు. ధర్మశాస్త్రానుసారంగా జీవించిన వాళ్ళే దేవుని దృష్టికి నీతిమంతులే ఉంటారు అని చెప్పాడు. అంటే దేవుడు మన హృదయం ఎరిగినవాడు. మనం ఎలా వరేస్తామో, మనం ఎలా ప్రవర్తిస్తామో, మన యొక్క మానసిక స్థితి ఎలాంటిదో దేవుడు తెలుసు. అందువల్ల దేవుడికి మనం ఏం చెప్పుకోబల్లే, మనం ఎలాంటి వారో మనకి తెలుసు. మనం బలహీనత ఏంటో, మన బలం ఏంటో, మన ఆత్మీయంగా ఎలా ఉన్నామో, ఎంత బలహీనంగా ఉన్నామో అన్నీ ఆయనకి తెలుసు. అందువల్ల మనము దేవుని వాక్యాన్ని విని ఆ వాక్యాన్ని అనుసరించి బతకడానికి ఎప్పుడు సంసిద్ధంగా బతకాలి. అంతేగాని దేవుణ్ణి మోసం చేయాలన్నటువంటి ఆలోచన మనకు పెట్టుకోకూడదు. దేవుణ్ణి ఎవరు మోసం చేస్తారు? అవిశ్వాసులు మోసం చేస్తారు. వాళ్ళు అనుకుంటారు ఏమంటారంటే నేను చేసే పనులు దేవుడు తెలియదు అనుకుంటారు. వాళ్ళు అవిశ్వాసులు కాబట్టి దేవుడికి కనిపించదు లేని చేసే పనులు అనుకుంటారు. విశ్వాసులకి దేవుడు ఉన్నాడు, ఆయన అన్నీ చూస్తున్నాడు, ఆయన మన గురించి ఎరిగినవాడు, మనం ఏం చేసినా ఆయన తెలుసు. కాబట్టి మనం ఇలాంటి చెడు క్రియల పాలి భాగస్తులు అవ్వకూడదు, ఇలాంటి చెడు మనం నడవకూడదని చెప్పి వాళ్ళు అర్థం చేసుకొని జీవితాన్ని బాగు చేసుకుంటారు. అందువల్ల వాక్యాన్ని వినేవారు నీతిమంతులు కారు, వాక్యాన్ని అనుసరించిన వారు నీతిమంతులు. ఆ విషయాన్ని పౌలు వెల్లడిపరిచాడు. ధర్మశాస్త్రము 14 వచ్చిన మనం చదివినప్పుడు, ధర్మశాస్త్రము లేని అంజనులు స్వాభావికంగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలు చేసిన యెడల వారు ధర్మశాస్త్రం లేని వారైనను తమ తామే ధర్మశాస్త్రమైనట్టున్నారు. చూడండి, ఇక్కడ ఒక విషయాన్ని తెలియజేస్తున్నారు పౌలు. అంజలికి ధర్మశాస్త్రం లేదు, కానీ వాళ్ళ యొక్క జీవన క్రమశిక్షణ, వాళ్ళ యొక్క నడత, వారి యొక్క క్రియా జీవితంలో ధర్మశాస్త్రాన్ని అనుసరించి జీవించేటువంటి జీవన విధానం వారికి ఉంది. ఇప్పుడు వారి పరిస్థితి ఏంటి? వాళ్ళ పరిస్థితి ఏంటి? అది దేవుడు ఆయన చిత్తం, ఆయన ఏదైతే నిర్ణయిస్తాడో అది న్యాయంగా ఆయన చేస్తాడు. ఇక్కడ మనం ఆలోచన చేస్తే ధర్మశాస్త్రము వాళ్ళ హృదయాల మీద రాసుకున్నారు. వాళ్ళు ధర్మశాస్త్రం లేకపోయినా ధర్మశాస్త్రం యొక్క సారము వాళ్ళ హృదయం మీద దాగి ఉంది. వారు అన్యులు. అందుని బట్టి ఏమంటున్నాడు అంటే వారి మనస్సాక్షి వారికి ఏది మంచిదో, ఏది చెడ్డదో, ఏది చెయ్యాలో, ఏది చేయకూడదో సాక్ష్యం ఇవ్వటం ద్వారా వారు దేవుని దృష్టికి ధర్మశాస్త్రానుసారమైనటువంటి జీవితాన్ని కొనసాగించారు. ధర్మశాస్త్రం కలిగిన వారేమో ధర్మశాస్త్రాన్ని అనుసరించలేదు, ధర్మశాస్త్రం లేని వారు ధర్మశాస్త్రానుసారంగా బ్రతికారు. కారణం ఏంటి? మనస్సాక్షి. అంటే దేవుడు మనలో ఉంచినటువంటి మనస్సాక్షి ఒక మంచి ఉన్నతమైనటువంటి మానసికమైనటువంటి ఒక కోర్టు. అంటే ఏది మంచిది, ఏది చెడ్డది అని నిర్ధారించేటువంటి ఒక కోర్టు లాంటిది. ఈ మనస్సాక్షి మనం చేసే ప్రతి పనిలో మనం మంచి చేస్తున్నామా, చెడు చేస్తున్నామని ఆ దోషారోపణ ద్వారా మనకి స్పష్టంగా తెలియజేస్తుంది. మనం చెడు చేస్తుంటే దోషారోపణ చేస్తుంది, మంచి చేస్తుంటే ఓకే ప్రొసీడ్ అని చెప్పేసి మనకి తెలియజేస్తుంది. అందువల్ల మనస్సాక్షిని ఎప్పుడు కూడా నిర్మలంగా ఉంచుకోవాలని గ్రంథం బోధిస్తుంది. మనస్సాక్షి నిర్మలంగా ఉండాలంటే కల్ముషంతో నిండిపోకూడదు మనస్సాక్షి. ఎందుకంటే మనస్సాక్షి నిర్మలంగా ఉంటే ఏది మంచిదో, ఏది చెడ్డదో, ఏది మనం చేయాలో, ఏది చేయకూడదో ఒక స్పష్టమైన అవగాహనతో పోతుంటాము. ఆ దేవుని యొక్క నీతికి అనుగుణమైనటువంటి విధానంతో మనం జీవించేటువంటి ప్రవర్తనకి దగ్గరగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. అందుకే
15వ వచనంలో అంటున్నాడు, అట్టి వారి మనస్సాక్షి కూడా సాక్ష్యం ఇచ్చుండగను, వారి తలంపులు ఒకదాని మీద ఒకటి తప్పుమోవచ్చు లేక తప్పు లేదని చెప్పుచుండగను ధర్మశాస్త్ర సారము తమ హృదయమందు వ్రాయబడినట్టు చూపుచున్నారు. అన్యులు మనస్సాక్షిని బట్టి జీవించడం ద్వారా, వారి మనస్సాక్షిక సాక్ష్యానికి వారు లోబడి జీవితాన్ని క్రమపరచుకోవడం ద్వారా వాళ్ళ యొక్క జీవితంలో ధర్మశాస్త్ర సారము వాళ్ళ హృదయం మీద వ్రాయబడింది అని చెబుతున్నాడు. ధర్మశాస్త్రంలో చెప్పినటువంటి విషయాలన్నీ వాళ్ళ హృదయాల మీద వాళ్ళ మనసుల మీద రాయబడతాయి. చూడండి, ధర్మశాస్త్రం కలిగిన వారేమో పాపం చేస్తున్నారు, ధర్మశాస్త్రం లేని వారేమో వాళ్ళ హృదయాల మీద ధర్మశాస్త్రాన్ని నిక్షిప్తం చేసుకుంటున్నారు. ఇది ఎలా సాధ్యమైంది? వారికి మనసాక్షి ఉంది అనగా యూదులకి మనసాక్షి ఉంది, వీరికి మనసాక్షి ఉంది. కానీ మనసాక్షిని వీళ్ళు నిర్మలం ఉంచుకున్నారు. అందుకే ధర్మశాస్త్ర సారం వాళ్ళ హృదయం మీద రాయబడింది. వాళ్ళ మనస్సాక్షిని కల్ముషం చేసుకున్నారు. హృదయము మనస్సాక్షి చెడిపోయిన కారణం చేత వాళ్ళ దేవుడికి దూరం అవుతూ ధర్మశాస్త్రానికి వేరుగా వాళ్ళు బతకడం జరిగింది. ఈ విషయాన్ని మనం అర్థం చేసుకోగలిగితే చూడండి, యేసుక్రీస్తు రాకడ సమయంలో అనగా 16వ వచనం చెప్పాడు, దేవుడు నా సువార్త ప్రకారము యేసుక్రీస్తు ద్వారా మనుషుల రహస్యములను విమర్శించే దినమందు ఇలాగ జరుగును. మనుషుల రహస్యములు విమర్శించేటువంటి దినం ఉంది. ఆ దినమందు ఏం జరగబోతుందంటే, ఇదిగో ఈ విధంగా తీర్పు జరగబోతుంది, ఈ విధంగా ఈ విషయాల్లో దేవుడు తీర్పు తెచ్చబోతున్న విషయాన్ని చాలా స్పష్టంగా పౌలు తెలియజేశాడు. అంటే ధర్మశాస్త్రం ఉన్నవారు ధర్మశాస్త్రం బట్టి తీర్పు జరిగిద్ది, ధర్మశాస్త్రం లేని వారికి ధర్మశాస్త్రం లేకుండా తీర్పు జరిగిద్ది. కొంతమంది ధర్మశాస్త్రం లేకపోయినా కానీ వాళ్ళ హృదయం మీద ధర్మశాస్త్రాన్ని సారాన్ని రాసుకున్నారు, కలిగి ఉన్నారు. అందువల్ల వాళ్ళు దేవుడు వాళ్ళ యొక్క జీవితాల్లో జరిగేటువంటి క్రియా జీవితాన్ని బట్టి వారి మనస్సాక్షిని బట్టి తీర్పు తెరుస్తాడు. ధర్మశాస్త్రాన్ని వినివారు నీతిమంతులు కారుగాడ, కానీ ధర్మశాస్త్రాన్ని విని అభ్యాసం ద్వారా జీవితాన్ని కొనసాగించిన వాళ్ళే వాళ్ళు నీతిమంతులుగా తీర్చబడతారు. వారు దేవుని దృష్టిలో విలువైన వారిగా ఉంటారని పౌలు తెలియజేశాడు. ఈ పారాగ్రాఫ్ ద్వారా మనం నేర్చుకున్న నీతి ఏంటంటే, యేసుక్రీస్తు రాకడ సమయంలో దేవుడు మనుషులకు ఎలా తీర్పు తీరుస్తాడో ఆ విషయాన్ని ఇక్కడ తెలియజేయబడింది.